బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సోనియా గాంధీని కలిశారు రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఆహ్వానం తెలియజేశారు. రాష్ట్రంలో పరిస్థితులను సోనియాకు వివరించారు రేవంత్ రెడ్డి. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కలిశారు రేవంత్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సోనియా గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో పరిస్థితులను సోనియాకు వివరించారు. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు రేవంత్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సోనియా గాంధీని కలిశారు రేవంత్. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో పరిస్థితులను సోనియాకు వివరించారు. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సోనియా గాంధీని కలిసి ఆమెను ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బాగా బిజీగా ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిశారు. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సోనియా గాంధీని ఆహ్వానించారు. ఇక దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇతర పెద్దలు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురు అవైలబిలిటీలో లేరు ఢిల్లీలో. మరి వీళ్ళకి కూడా ఫోన్ లో మాట్లాడి ఇన్వైట్ చేసినట్టు సమాచారం అందుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కూడా సోనియా గాంధీతో చర్చించారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంశానికి చేసినట్టు తెలుస్తుంది. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ వస్తారని చెప్పేసి కూడా సమాచారం అందింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేతని కలిసిన తర్వాత సోనియా గాంధీ కలిసిన తర్వాత మాట్లాడారు రేవంత్ రెడ్డి మీడియాతో. మరి అక్కడ ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈసారి ఎన్నికలు చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నాం, అలాగే ఉద్యమాల్లో పాల్గొన్న వీరుల్ని ఇన్వైట్ చేస్తున్నాం, దాంతో పాటు సోనియా గాంధీ వస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం ఆమె చేతుల మీదుగానే చాలా గ్రాండ్ గా చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
మరి తర్వాత ఆయన మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ అడిగారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారని సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.